మగవాళ్ళు సెక్స్లో ఎక్కువ వీర్యాన్ని పోగొట్టుకోవడం వల్లనే బట్టతల కలుగుతుందా? బట్టతల రావడానికి వీర్యం పోవడానికి ఏ సంబంధం లేదు, కొద్ది కూడా సంబంధం లేదు. బట్టతల రావడానికి కొంతవరకు జెనెటిక్ ఫ్యాక్టర్, తాతకో తండ్రికో ఎవరికైనా బట్టతలు ఉంటే దానివల్ల వస్తుంది. అలాగే ఇవి క్రోమోజోమ్స్ దాని మీద ఉంటే జీన్స్ పెట్టి ఉంటుంది అంతేగాని వీర్యం పోవడం వల్ల, సెక్స్ ఎక్కువ పాల్గొనడం వల్ల, తక్కువ పాల్గొనడం వల్ల, అలాంటి తిండి వల్ల సంబంధం లేదు. అయితే కొంతమంది మాత్రం కొన్ని జబ్బులు వచ్చినప్పుడు జుట్టు బాగా ఎక్కువ ఊడిపోతుంది. టైఫాయిడ్ జ్వరం బాగా ఎక్కువ వస్తే టైఫాయిడ్ జ్వరం ఎక్కువ కాలం బాధపడితే జుట్టు ఊడిపోతుంది. తలలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చి స్కాల్ప్ మీద ఇన్ఫెక్షన్స్ వస్తే దాంట్లో ఊడిపోతుంది. అది కొన్ని జబ్బుల వల్ల, స్కిన్ డిసీజ్ వల్ల జుట్టు ఊడిపోతుంది. అలా జింక్ లోపంలో ఉంది, ఐరన్ లోపంలో ఊడిపోతుంది. అలా జుట్టు ఊడిపోతుంది, మళ్ళీ వచ్చేస్తుంటుంది. బాగా ఊడిపోయి కూడా కొంత ఏరియాలో ఎలోపేషియా ఏరియా అంటాం, ఆరంగ కారణం అంటే కొంత ఏరియాలో అది పోతుంది పూర్తిగా. ఆరంగ రకరకాల కారణాలు, బట్టతలు రావడానికి ఎన్నో కారణాలు. కానీ అన్నిటికంటే ముఖ్య కారణం జీన్స్ ప్రకారంగా వస్తుందన్నమాట. అది పేరెంట్స్కి అయితే ఒక్కోసారి తండ్రికి బాగా జుట్టు ఉంటుంది, తాతకు ఉండదు. ఆ వంశీలు ఎవరికి ఉంటే అది రావడానికి అవకాశం ఉంది. అంచేత బట్టతల రావడానికి సెక్స్లో ఎక్కువ పాల్గొనడమో, లేదా వీర్యం ఎక్కువ పోవడమో, లేకపోతే వీర్యం పలచగా ఉండడమో ఇవే కారణం కానే కాదు. అయితే బట్టతలకి మందులు అన్నీ వచ్చిపోయారు. మందుల్లో పెద్ద కావాలంటే హెయిర్ గ్రాఫ్టింగ్ చేయించుకోవచ్చారు. బట్టతలు ఎక్కువ బాధపడుతుంటే, బట్టతలు బాధపడుతుంటే మాత్రం హెయిర్ గ్రాఫ్ట్ చేసుకుంటూ ఇటీవల కాలంలో హెయిర్ గ్రాఫ్టింగ్ చాలా ఎక్కువగానే చేస్తున్నారు. అది చేయించుకోవచ్చు. మందుల ద్వారా పెద్ద ప్రయోజనం ఉండదండి. ఏదైనా కొంత వస్తువు కానీ తెల్లగా ఉండదు. మినాక్సిడిల్ వాడడం ఇలాంటి చాలా రకరకాలండి మందులు ఉన్నాయి, వాడుతున్నారు. పెద్ద ప్రయోజనం లేదు, అంత ఉండదు. మరీ ఎక్కువ బట్టలు వస్తే మాత్రం వీర్యం పోవడం మాత్రం కానే కాదు, దానివల్ల కాదు. దాన్ని చూసుకుని చేస్తే కొంచెం ప్రయోజనం తప్పకుండా. ఇటీవల కాలం మాత్రం ఈ హెయిర్ గ్రాఫ్టింగ్ అని చేయడం వల్ల కొంత ఈ బట్టతల కల్లా ఒక రకమైన ఇన్ఫాటిక్ కాన్సెప్ట్ ఫీల్ అవుతారు. అంత నాకు ఇలా వచ్చేసింది అలా వచ్చేది అని అవన్నీ సెర్చ్ చేసుకోవచ్చు. కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.